ఒకానొక సందర్భంలో ఒక కొండ ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు, సౌలు రాజుకు దొరకకూడదని ఎవరో సమాచారం ఇచ్చారు. ఇలాంటి సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్లు చాలామంది లోకంలో ఉంటారు కదా. మన గురించి మనకంటే ఎక్కువగా చూసే వాళ్ళకే పట్టింపులు ఎక్కువ కదా. పలాని వాళ్ళు ఇది తింటారు, పలాని వారు ఇది వాడతారు, పలాని వాళ్ళు ఇలా బ్రతుకుతారు, పలాని వాళ్ళు ఇలా అలా అని చెప్పేసి మనకంటే ఎక్కువగా మనల్ని చూస్తున్న వాళ్ళకే, మన చుట్టూ ఉన్న వాళ్ళకే పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే దావీదు విషయంలో కూడా అతన్ని ఏం చేస్తున్నారంటే గమనిస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు సౌలు రాజుకి, సౌలు రాజా నువ్వు వెతుకుతున్నటువంటి దావీదు పలానా ఒక అరణ్యంలో ఉన్నాడు, పలానా కొండ ప్రాంతంలో ఉన్నాడు, నువ్వు వెళ్తే కరెక్ట్గా పట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత దావీదుని తరుముకుంటూ వెతుక్కుంటూ సౌలు రాజు ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినాడు. కొండకు అటువైపు ఏమో దావీదు ఉన్నాడు, ఇటువైపు సౌలు ఉన్నాడు. ఇక కొంచెం అయితే పట్టుకోవటమే. అయితే దావీదు ఆ సందర్భంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను కాపాడు, నీవే నా దిక్కు అనుకుంటూ దావీదు పారిపోతున్నాడు. వెళ్ళిపోవడానికి, పరిగెత్తడానికి, పారిపోవడానికి అతను తొందరపడుతున్నాడు. అటు దావీదు తొందరపడుతున్నాడు, ఇటు సౌలు రాజు రాని వచ్చాడు. ఇతను పట్టుకోవడానికి తొందరపడుతున్నాడు, అతను పారిపోవడానికి తొందరపడుతున్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఏం చేసినాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు ఎవరు ఆ కాలంలో అంటే ఫిలిష్తీయులు. ఆ ఫిలిష్తీయుల హృదయంలో దేవుడు కార్యము చేసి ఆ ఫిలిష్తీయులు సౌలు మీదికి యుద్ధానికి వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే సమాచారం వచ్చింది సౌలు రాజుకు, సౌలు రాజా నువ్వు దావీదును తరమడం అనేది పక్కన పెట్టేసేయి, తర్వాత చూసుకుందాం ఆ పని. కానీ ఇప్పుడు మన రాజ్యాన్ని నాశనం చేయడానికి, మన ప్రాంతాన్ని నాశనం చేయడానికి, మన ప్రజల్ని నశింపజేయడానికి ఫిలిష్తీయులు శత్రువులు దండెత్తి వచ్చినారు. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, తొందరగా నువ్వు రావాలి అని చెప్పేసి సౌలుకు వర్తమానం తీసుకొచ్చినారు. నిజంగా మన జీవితంలో మనల్ని తరుముతున్న అపవాది విషయంలో చెడు వార్త వచ్చునుగాక, మనల్ని తరుముతున్న అపవాది వెనుక తిరిగి వెళ్ళిపోవునుగాక, మనల్ని తరుముతున్నటువంటి రోగాలు, శాపాలు, సమస్యలు, పోరాటములు వెనుకకు తిరిగి వెళ్ళిపోవునుగాక. మన మీదకి ఒక్క దిక్కుగా వచ్చిన శత్రువు యేసు నామం పేరట 7 దిక్కులుగా వాడు పారిపోవునుగాక. ఆమేన్.